రామాయణ టీజర్ రివ్యూ. టీజర్ అయితే మిక్స్డ్ ఫీల్స్ ఇచ్చింది. అంటే బాగుందని చెప్పలేను, అలా అని బాలేదని కూడా చెప్పలేను. రాముడిగా రణబీర్ కపూర్ లుక్స్ చాలా బాగున్నాయి. బట్ టీజర్ మొత్తంలో ఒక్క షాట్లో కూడా రణబీర్ని చూస్తుంటే రాముడిని చూసిన ఫీల్స్ అయితే రావట్లేదు. ఆదిపురుష్ మూవీ విజువల్గా బాగాలేకపోయినా అందులో ప్రభాస్ రాముడిగా పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు. ఎందుకంటే ప్రభాస్ ఆ రాముడిలో ఉండే ఇన్నోసెన్స్ అయినా ఆరా అయినా చాలా బాగా క్యారీ చేశాడు. బట్ ఈ టీజర్లో రణబీర్ కపూర్ రాముడిలో ఉండే ఇన్నోసెన్స్ ఆ ఆరాని పర్ఫెక్ట్గా క్యారీ చేయలేకపోయాడు. టీజర్లో కొన్ని షార్ట్స్లలో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే మూవీ టీం చెప్పినట్టు 4000 crores అంతా లేకపోయినా కొన్ని షార్ట్స్లో విజువల్స్ చాలా బాగున్నాయి. శివధనస్సు ఎత్తే షాట్ బాలేదు. ఈ షాట్ మొత్తం ఏఐ లాగా ఉంది. ఈ మాన్స్టర్ ఉండే షార్ట్స్లలో విఎఫ్ఎక్స్ అయితే బాలేదు. బట్ ఎలాగో మూవీ రిలీజ్కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ లోపు ఇంప్రూవ్ చేస్తారనుకుంటా. ఈ షాట్లో మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే సాయి పల్లవి లుక్ అయితే రివీల్ అయిపోయింది. అంటే కంప్లీట్లీ కాకపోయినా తన లుక్ బ్లర్ చేసి ఉంది. టీజర్ ఎండింగ్లో యష్ది కంప్లీట్లీ లుక్ కాకపోయినా తన బ్యాక్ షాట్ అయితే చూపించారు. ఆ షాట్ అయితే చాలా బాగుంది. టీజర్ మొత్తంలో నాకు పుష్పక విమానం షాట్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ షాట్లో విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఓవరాల్గా నాకైతే టీజర్ జస్ట్ యావరేజ్ అనిపించింది. మీరు కనుక టీజర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.